ఇదేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది? అయ్యో, పడుకునే ముందు నువ్వే స్విచ్ ఆఫ్ చేసి ఉంటావమ్మా. గుర్తు తెచ్చుకో. లేదే, నేనేం స్విచ్ ఆఫ్ చేయలేదు. అన్న కాల్ చేశాడే. ఇన్ని మిస్డ్ కాల్సా? మాట్లాడాల్సిన టైంలో నోరు విప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. నాకంతా తెలిసిందమ్మా. పోలీస్ స్టేషన్లో తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు ఫోన్ చేసి విషయం చెప్పారు. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేశాక సింహాద్రి అతని పార్ట్నర్కి గొడవయ్యి సింహాద్రి అతని పార్ట్నర్ని కొట్టాడంట. ఓ, అతను కంప్లైంట్ చేశాడు. పోలీసులు వచ్చి సింహాద్రిని అరెస్ట్ చేసి లాకప్లో పడేశారు. అప్పుడు సింహాద్రిని బెయిల్ మీద విడిపించింది ఎవరో తెలుసా అమ్మా? రావణ్ అంట. ఇది పోలీసులే చెప్పారమ్మా. ఇంకా అన్న ఆ రావణ్ ఫ్రెండ్షిప్ ని వదిలేలేదన్నమాట. ఆ ఫ్రెండ్షిప్ వదలనంత వరకు ఇలాగే ఉంటుంది, ఇలాగే ప్రవర్తిస్తారు. అవునమ్మా. నిన్ను కూడా కలిపి చెప్తున్నాను పెద్దనాన్న. అయ్యో, నేనేమైనా రావణ్ ఫ్రెండ్నా? ఏదన్నా పనుంటేనే వెళ్తాను. మేమిక్కడికొస్తే అర్జున్ తిడతాడు. మరి మేమెక్కడికి వెళ్ళాలి చెప్పమ్మా? ఎప్పుడైనా ఏదైనా పని మీద పిలిస్తే అప్పుడు వెళ్తాను అంతే. ఏం జరిగినా సింహాద్రి అలా చెయ్యకుండా ఉండాల్సింది. ఏం చేయమంటావు పెద్దనాన్న? అంతా నా తలరాత అంతే. నేనెవర్ని ఎక్కువ ప్రేమిస్తానో, ఎవరిని ఎక్కువ నమ్ముతానో వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచేది. మనుషుల్ని కాక ఎవరిని నమ్ముతాము అని నేను మనుషుల మీద నమ్మకం పెడతాను. కానీ ఆ నమ్మకం ఎవ్వరూ నిలబెట్టుకోరు. చివరికి మోసం చేస్తారంతే. అమ్మా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది కదా, అందుకే ఆ సింహాద్రి వాళ్ళమ్మని ఈ ఇంటికి పంపించాడు. నేను నోటికొచ్చినట్టు తిట్టి పంపించాను. ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలేదు తెలుసా? ఏంటి విషయం? అమ్మ ఎందుకు వచ్చినట్టు? నీకు సింహాద్రి గురించి అర్థమయ్యేలా చెప్దామని వచ్చిందంట. నేనేమైనా దద్దమ్మనా? నాకు బుద్ధి లేదా? నేను చదువుకోలేదా? నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆవిడ నాకు అర్థమయ్యేలాగా చెప్పేది ఏముందంట? నువ్వామెని ఇంట్లోపలికి రానివ్వకపోవడమే మంచిదైంది. లేకపోతే ఏదేదో చెప్పి నా మనశ్శాంతిని దూరం చేసేవాళ్ళు. ఇలాంటివి జరగకూడదని నేను ఆమెని ఇంటి లోపలికి రానివ్వలేదమ్మా. ఇంత చేసినాక వాళ్ళని ఉపేక్షిస్తానా? నాకు నీకు మధ్య లక్ష్యం ఉండొచ్చమ్మా, కానీ మనం ఈ ఇంటి వాళ్ళం. మనం ఒకటి. ఈరోజు గొడవ పడతాం, రేపు ఒకటవుతాం. ఆవిడెవరమ్మా? బయట వాళ్ళు. వాళ్ళు నిన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటానా? అందుకే గట్టిగా నిలదీశాను. మంచిదైంది. ఆమెని లోపలికి రానివ్వకపోవడమే మంచిదైంది. పెద్దనాన్న, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. లక్ష్మమ్మకి చెప్పి ఒక కప్పు కాఫీ పంపించువా? నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా, నేను కాఫీ పంపిస్తాను. ఎవరెవరు ఏ సందర్భంలో మనతో ఉంటారో చెప్పడం కష్టంగా ఉంది. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళనేదే తెలియడం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఎవరు మనవాళ్ళనేది తెలిసేది.
అందరూ చాలా దిగులుగా ఉన్నారు. ఎవరి మొహంలోనూ సంతోషం లేదు. అమ్మ అయితే ఎవరితోనూ మాట్లాడడం లేదు. భైరవి వస్తే ఒక్కసారి మాట్లాడొచ్చు కదా. భైరవిని పిలుస్తాను. భైరవి, ఒకసారి రావా, నీతో మాట్లాడాలి. భవానీ, అక్క, ఏంటి అలా ఉన్నావు? హ్యాపీగా లేను. నేనే కాదు, ఇంట్లో ఎవరు హ్యాపీగా లేరు. అమ్మ అయితే చాలా దిగులుగా ఉంది. తెలుసు భవానీ, ఆ రోజు నువ్వు చెప్పినట్టే విదే గెలిచింది. అమ్మ మావయ్య చాలా సంతోషంగా కలిసి ఉండేవారు. కానీ విధి ఆడిన ఆట ఇద్దరిని ఒకరికొకరికి దూరం చేసింది. మనసులో ఉన్న మాటలు కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు. కొన్ని చెడ్డ సంఘటన వల్ల వాళ్ళు ఒకరికొకరు దూరం అయిపోయారు భవానీ. వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది. అమ్మకి ఎందుకు ఇలా అవుతుంది? అమ్మ చుట్టూ ఉన్న కొందరు మనుషులు సరైన వాళ్ళు కాదు భవానీ, అది అమ్మకి తెలుసు. అయినా అమ్మ వాళ్ళని దూరం పెట్టలేకపోతుంది. అలా అమ్మ దూరం పెట్టినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తీరుతారు. వాళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు? అంతా కలి మహిమ. ఈ కలియుగంలో మనుషులు సృష్టించబడిందే ఇలాగా. 100కి 90 మంది మోసం చేయాలని చూస్తారు. వాళ్ళ పనే అది. కానీ 10% మాత్రమే మంచిగా ఉంటారు. మనమేం చేయలేం భవానీ. అయినా అందరితో కలిసే ఉండాలి. కానీ అలాంటి వాళ్ళతో ఎక్కువ కాలం సాగదు. ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నేను కూడా గమనిస్తుంటాను కదా. మన ఇంట్లో అందరూ మంచి వాళ్ళే. అమ్మ, నాన్న, లక్ష్మమ్మవ్వ, సుజాత ఆంటీ, లీలా అక్క అందరూ మంచి వాళ్ళే. అమ్మ హ్యాపీగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. అమ్మకి మనశ్శాంతి లేకపోతే ఇల్లంతా శ్మశానం అయిపోతుంది. అమ్మ మామూలు మనిషి కాదు, చాలా స్ట్రాంగ్. త్వరలోని ఇందులోంచి బయటకొచ్చేస్తుంది. ఇలాగే దిగులు పడ్డావనుకో, అమ్మ కూడా దిగులు పడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, సరేనా? సరే అక్క, సరే, నేను ఇక వెళ్ళొస్తాను. నీకేమైనా మాట్లాడాలనిపిస్తే నన్ను పిలు, సరేనా? బాయ్.